ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా జోసెఫ్ మేరీని దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, చిన్నారి బిడ్డలను దీవించి మంచి ఆయుధారోగ్యములు, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయుధారోగ్యములు, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, మరియు ఫాదర్ భాగ్యరాజ్ గారిని దేవుడు దీవించి వారు చేయు ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు అంబటి శౌర్యులు, వరుణ్, ప్రనూష, నిస్సి, జోయల్, ఆంటోనీ, రాజశేఖర్ రెడ్డి, జోసెఫ్ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవతి దేవుడు వీరందరిని హేరాళముగా దీవించి వీరి ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ ఆరాధన ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. అందరూ కూడా ఏకీభవించి ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఆ దేవుని యొక్క దీవెనలను స్వీకరించవలసిందిగా మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రసాదములో ఉన్న యేసయ్య, పాపముతో నిండి ఉన్న మా నేత్రాలను మీ కాంతితో నింపండి. చీకటితో నిండి ఉన్నటువంటి మా నేత్రాలను మీ కాంతితో నింపండి ప్రభువా. రకరకాల అసూయతో, రకరకాల పాపాలతో నిండి ఉన్నటువంటి ఈ చూపును మీ యొక్క కాంతితో నింపండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తూ, ఈ నేత్రాలు ఏమి చూడాలో అవి చూడలేక, ఏమి చూడకూడదో వాటినే చూస్తూ
మీకు ఇష్టం లేని వాటిని చూస్తూ అనేక విధాలుగా పాపము చేస్తున్నాము దేవా. నేత్రాల ద్వారా, చూపుల ద్వారా మేము పాపము చేస్తున్నాము తండ్రి. మా పాపములను క్షమించి ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మీ కాంతితో నింపి మమ్మందరిని కూడా ఆశీర్వదించండి దేవా అని గొప్ప దేవుని వేడుకుంటున్నాము. మా నోటిని మీ ఆధీనంలో ఉంచండి యేసయ్యా. మా నాలుకలను మీ ఆధీనంలో ఉంచండి యేసయ్యా. ఈ నోటితో మిమ్మే స్తుతించాలి యేసయ్యా, మిమ్మే మహిమపరచాలి యేసయ్యా. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడి ప్రభా మీరు ఇచ్చినటువంటి అవయవాలను కల్మషం చేసుకుంటున్నాం ప్రభా, పాపములో నడిపిస్తున్నాం ప్రభా. ఈ నోటిని అభిషేకించండి దేవా. ఈ నోటి ద్వారా మంచి మాటలు మాత్రమే మాట్లాడునుగా, మాత్రమే స్తుతించునుగా, ఇతరులకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలు మాత్రమే మేము మాట్లాడుదాము. ఆ కృపను దయచేయమని ప్రభా, ఈ నోటిని మీ ఆత్మతో అభిషేకించమని, ఈ నోటి ద్వారా మేము మహిమపరిచే మహాకృపను దయచేయమని దేవుని వేడుకుందాం.
ప్రయాణములో నాకు తోడుగా ఉండండి యేసయ్యా. స్తోత్రం నా మార్గములో అయ్యా. నాకు తోడుగా ఉండండి యేసయ్యా. తోడుగా ఉండండి నా ప్రయాణాలలో దేవా. నాకు తోడుగా ఉండండి యేసయ్యా. ఆమేన్. నేను వేసే ప్రతి అడుగులో తోడుగా ఉండండి యేసయ్యా. ఆమేన్. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది మీ బిడ్డలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రభా. అవును దేవా. వారి మార్గంలో తోడుగా ఉండండి ప్రభా. తోడుగా ఉండండి వారు వెళుతున్న దేవా. వాహనంలో తోడుగా ఉండండి తోడుగా ప్రభా. ఉండండి వారు దేవా. వెళుతున్న గమ్యస్థానం వరకు తోడుగా ఉండండి ప్రభా. అవును యేసయ్యా. తోడుగా లేకపోతే మీరు యేసు. చేయి పట్టి మమ్మల్ని నడిపించకపోతే అవును దేవా. మేము గమ్యస్థానానికి చేరుకోలేము ప్రభా. యేసయ్యా. యేసయ్యా, మా చేయి పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభా. నడిపించు దేవా. ప్రభా, మా చేతిని పట్టుకుని మీకు యేసు. ఉన్నతమైనటువంటి అద్భుతమైన స్థలాలకు మమ్మల్ని నడిపించండి ప్రభా. ఆమేన్. మీకు ఇష్టమైన స్థలాలకు నడిపించండి ప్రభా. ఆమేన్. మీ ఆలయాలకు నడిపించండి ప్రభా. ఆమేన్. మీకు దీవెనకరంగా మమ్మల్ని మార్చండి ప్రభా. ఆమేన్. ఒక గొప్ప దీవెన వేడుకుందాం. స్తోత్రమయ్యా. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా సర్వము. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా సర్వం. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా గమ్యము. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా గమ్యం. నీవేగా మా గమ్యము. నీవేగా మా గమ్యము. ఆ స్తోత్రమయ్యా. చప్పట్లతో దేవుని మహిమ ఆ. దేవా. ఓ. ఆ. యేసు. ఓ. చప్పట్లతో ఆ. ఓ. ఆ. ఓ. ఆ. యేసయ్యా. రెండు చేతులు పైకి లేపి ఆరాధించుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు జోడించి
గొప్ప దేవుని ముందు మోకరించి, యేసయ్యా, గడిచిన కాలము నుండి నేటి వరకు మమ్ము సజీవులుగా ఉంచినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. 139వ కీర్తనలో మీరు పలుకుతూ ఉన్నారు, బిడ్డా, నీవు కూర్చుని ఉండను లేచినను నాకు తెలియను, నీ కార్యములెల్లా నాకు తెలియను బిడ్డా అని పలుకుతూ ఉన్నారు. అవును ప్రభువా, మా కార్యములెల్లా మీకు తెలియను. మేము మంచి చేసినా, చెడు చేసినా, పాపము చేసినా, పుణ్యము చేసినా అది కేవలం మీకు మాత్రమే తెలియను ప్రభువా. మమ్మందరిని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఈ లోక యాత్రలో ప్రభువా మా చేతిని పట్టుకుని నడిపించండి ప్రభువా. గొర్రెల కాపరి గొర్రెలను పచ్చిక బయళ్ళ వరకు నడిపించిన విధముగా మమ్ము కూడా ప్రభువా మీ దీవెనకరమైన స్థలాలకు నడిపించండి ప్రభువా. మా గృహాలను ఆశీర్వాదకరమైన గృహాలుగా మార్చండి ప్రభువా. మేమందరం కూడా సన్మార్గములో నడిచే బిడ్డలుగా ఆశీర్వదించండి ప్రభువా. ఉదయం లేచిన దగ్గర నుంచి మేము వేసే ప్రతి అడుగు పాపం వైపే వేస్తున్నాం ప్రభువా. స్వార్థముతోనే వేస్తున్నాం ప్రభువా. పాపపు స్థలాలకు వెళుతున్నాం ప్రభువా. యేసయ్యా, మా అడుగులను మీ ఆధీనంలో ఉంచండి ప్రభువా. మా చేతిని పట్టుకుని మీరు నడిపించండి ప్రభువా. వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో పడిపోతున్నాం ప్రభువా. వెళుతూ వెళుతూ ప్రభువా సన్మార్గంలో వెళ్లకుండా పాపపు మార్గాలలోనికి వెళుతున్నాం ప్రభువా. యేసయ్యా, మా పాపములను శాపములను తొలగించి మీ మంచి మనస్సుతో ప్రభువా సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు మా చేయి పట్టుకోకపోతే ఈ లోకము మమ్మల్ని పట్టుకుంటుంది ప్రభువా. ఈ లోక వ్యసనాలు మమ్మల్ని పట్టుకుంటాయి ప్రభువా. ఈ లోక పాపము మమ్మల్ని పట్టుకుంటుంది ప్రభువా. సాతానుడు మా చేతిని పట్టుకుని మమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రభువా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. మరొక్కసారి మమ్ము కరుణించండి ప్రభా. మరొక్కసారి మమ్ము క్షమించండి ప్రభా. మరొక్కసారి ప్రభా మీ కృపతో మమ్ము దీవించండి ప్రభా. యేసయ్యా, మీ కృప కరుణ లేనిదే మేము జీవించలేము యేసయ్యా. ప్రాణాలతో మేము నిలబడలేము యేసయ్యా. క్షమించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ మహిమపరుచుకుందాం. మన కుటుంబాలను దీవించమని, మన కుటుంబంలో ప్రతి బిడ్డను దీవించమని, మన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మొక్కరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగా.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.